వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. ఈరోజు అయితే తమ్నేల్లో చూసే ఉంటారు కదా, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకొచ్చారు మా డాడీ. సో 1 కిలో చికెన్తో చేస్తున్నాను. యాక్చువల్లీ చికెన్ని మనం ఎప్పుడు వండుకున్నా కూడా ఇదిగో ఇలాగ కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో ఉన్న బ్లడ్ ఇంకా వాటి డర్ట్ ఏదైనా ఉంటే నీట్గా అంతా కడిగేసిన తర్వాత వెళ్ళిపోతుంది. సో అందుకోసమని పసుపు సాల్ట్ వేసి ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో ఇలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసి తర్వాత వాష్ చేయాలి వీటిని బాగా. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ ఉట్టి పసుపు సాల్ట్ వేసి అంతా మిక్స్ చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇలా చూస్తున్నారు కదా, ఇది సెకండ్ టైం వాటర్తో వాష్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు తీయలేదు. సో ఇది సెకండ్ టైం అనమాట. చికెన్ అంతా నీట్గా వాష్ చేసిన తర్వాత ఇదిగో ఇలాగ మ్యారినేట్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది ఇందులోకి. సో ఇదొక టిప్ మీకు ఇస్తున్నాను. నేనైతే నార్మల్ చిల్లీ పౌడర్తోనే చేశాను. సో ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్కి 1/4 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో జస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, బట్ పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే కలర్ చూసేకి. సో ఇప్పుడైతే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. యాక్చువల్లీ నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే యూస్ చేశాను అండ్ రైస్లో ఇంకా కొంచెం వేస్తాను. సో ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది మ్యారినేట్ చేసేటప్పుడు చెక్క లవంగం ఇవి కూడా వేస్తారు, బట్ నేను అవేం వేయట్లేదు. జస్ట్ ఇవి మాత్రమే వేశాను. అండ్ కొద్దిగా నిమ్మరసం, అది కూడా ఒక పెద్ద సైజు నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ జ్యూస్ అనమాట అది. అండ్ ఇది 1 కప్ కర్డ్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులోకి. సో ఇప్పుడైతే నేను ఇందులోకి కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసేస్తున్నాను. బయట మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో బిర్యానీలోకి నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న మసాలా దినుసులను అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో నేను మీకు ఇందాక చూపించాను కదా మసాలా దినుసులు, వాటిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. సో చూస్తున్నారు కదా, ఇవి మాత్రమే యాడ్ చేశాను, ఇంకేం యూస్ చేయలేదు. ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇదైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, మీరు పైన కనిపిస్తుంది కదా వాటర్ లేయర్ అనేది. సో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ కలిపేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనము పుదీనా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ పుదీనా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చికెన్కి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, అంతా ఇదిగో ఇలా మొత్తం సార్ట్ చేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు. సో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇదంతా యాడ్ చేసేసుకొని నీట్గా ఫ్రై చేయాలి. సో ఇదంతా బాగా కలిపేసుకొని దీనిపైన మూత వేసేసి దీన్ని ఇంక ఇలానే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో అది ఇంకా ఫ్రై అయ్యేలోపు ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను రైస్ బాయిల్ చేయడం కోసం అని చెప్పి ఎసరు పెట్టుకున్నాను. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ మైన వేసుకున్నాను నేను. ఎందుకంటే మేము చేసుకున్నది కొంచెం తక్కువ రైస్ కాబట్టి సో కొద్దిగానే వేసుకున్నా. అండ్ ఇందులోకి ఒక 1 పచ్చిమిర్చి వేసాను. సో అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసా. అలాగే ఇందులో ఒక 3 యాలకులు అండ్ ఒక 2 బిర్యానీ ఆకులు మాత్రమే వేశాను. చెక్క లవంగం ఇవైతే ఏం వేయలేదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా బాగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇది బాగా మరిగే వరకు ఎసరు కాగనివ్వాలి. సో చూస్తున్నారు కదా, మన ఎసరు అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ 1 అవర్ నుండి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను ఇందులోకి. రైస్ అయితే ఒక 70 to 80% బాయిల్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ వాటర్ లేకుండా రైస్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి. వాటర్లో అలానే పెట్టేసామంటే ఆ వాటర్ వేడికి రైస్ అయితే మొత్తం కుక్ అయిపోతుంది. సో మనము 70% కుక్ అయింది అని మనకు అనిపించినప్పుడు అప్పుడు వెంటనే తీసేసేయాలి పక్కకి వాటర్లోండి. సో ఇప్పుడైతే నేను కొన్ని కాజుని ఫ్రై అవుతున్న చికెన్లో యాడ్ చేశాను. సో నేనైతే రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేశాను.
సో మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని రైస్ని ఇలా ఈవెన్గా మొత్తం చికెన్ అంతా అప్లై చేయాలి. సో నేనైతే రైస్ ఇంకా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడైతే ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అని యాడ్ చేయాలి. సో ఇందులోకి మనం ఎంత పుదీనా కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇలా వేసుకుంటేనే మనకి రైస్కి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా తెలుస్తాయి అన్నమాట పుదీనా కొత్తిమీర వేయడం వల్ల. సో అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇవి యాక్చువల్లీ రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో. అండ్ ఇందులోకి 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఫైనలీ ఇలా గోధుమ పిండితో దమ్ కోసం అని చెప్పి ఇలా రెడీ చేసేసాను మొత్తానికి. దీన్ని ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ బాయిల్ చేసుకొని 20 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత చెక్ చేసి చూడండి. ఫైనలీ ఎంతో టేస్టీ అయిన మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.